హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వందన ఫ్యామిలీ లాగ్స్. ఈరోజైతే నేను ఫుల్ లాంగ్ అయితే తీస్తున్నాను. నేనైతే పొద్దున్నే లేస్తానే వేడి నీళ్ళు అయితే తాగుతాను. ఎందుకంటే వేడి నీళ్ళు తాగడం వల్ల మోషన్ అనేది ఫ్రీ అవుతుంది, మన కడుపు కూడా బాగుంటుంది. అందుకని నేనైతే పొద్దున్నే రోజు వేడి నీళ్ళు అయితే కంపల్సరీగా తాగుతానండి. తర్వాత బ్రష్ చేసి నేనైతే టీ అనేది స్టార్ట్ చేస్తాను. టీలో మేమైతే ఎక్కువగా బెల్లము అల్లము అవైతే వాడతాము. ఈరోజు ఇంకా కొంచెం ఎక్కువ అల్లము యాలకులు అయితే వేసాను, ఎందుకంటే పిల్లలకి ఇంకా దగ్గు జలుబు ఉందని నేనైతే అవి ఇంకా ఎక్కువ వేసాను. పాలైతే మేము ప్యాకెట్ పాలు అయితే వాడమండి, ఎందుకంటే మాకు ఈడే ఇంటి దగ్గర స్టోర్ ఉంది, పాల స్టోరు. ఆ స్టోర్లో అయితే మేమైతే పాలు తెచ్చుకుంటాము. లేని వాళ్ళు అయితే ప్యాకెట్ పాలు వాడతారు. మాకు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మేమైతే పాల స్టోర్ నుంచే పాలు అయితే తెచ్చుకుంటాము. నేను ఈరోజు అయితే టిఫిన్ రాయలసీమ స్పెషల్ అండి. ఏదంటే ఉగ్గాని అండ్ పకోడా అయితే చేస్తున్నాను. బజ్జీలు వేద్దామంటే బజ్జీ మిరపకాయలు లేవండి, మామూలు మిరపకాయలు కారం ఉంటాయని నేనైతే ఈరోజు బజ్జీ అయితే చేస్తున్నాను. ఆల్మోస్ట్ చాలామంది ఉగ్గాని బజ్జీని ఇష్టపడతారు, ఎవరో ఇష్టపడని వాళ్ళు చాలా తక్కువ మంది. ఇప్పుడైతే ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే పకోడా చేస్తున్నాను. టిఫిన్ చేసిన తర్వాత మా పిల్లల్ని అయితే నేను రెడీ చేసి టిఫిన్ తినిపించి వాళ్ళని అయితే స్కూల్కి పంపించాలి. నా కూతురు అయితే అంగన్వాడికి పోతుంది. తను మొదట్లో అంగన్వాడికి పోయేటప్పుడు అయితే ఏడ్చేది, తర్వాత స్కూల్కి పోయి ఆడ వాతావరణం అలవాటు అయ్యేసరికి వాళ్ళ అన్నకన్నా ఫస్ట్ రెడీ అయ్యి బ్యాగ్ వేసుకొని రెడీగా ఉంటుంది స్కూల్కి పోవడానికి. పిల్లలు అంతే కదండి, స్టార్టింగ్లో ఏడుస్తారు కానీ రాను రాను ఆ వాతావరణానికి అలవాటు అయిపోతారు. మన పకోడా కూడా రెడీ అయిపోయింది, బాగా వేగింది, గోల్డెన్ కలర్ బాగా వచ్చింది. మీరేం టిఫిన్ చేస్తున్నారో నాకైతే ఈరోజు కామెంట్ చేయండి. నాకు పెళ్ళి ముందు అయితే వంటలు వచ్చేవే కాదండి, నిజంగా చెప్తున్నాను. పెళ్ళైన తర్వాతే ప్రతిదీ అయితే నేర్చుకున్నాను. పెళ్ళికి ముందు అయితే నాకు అసలు కాఫీ చేసేది కానీ ఏది ప్రతి ఒక్కటి వచ్చేది కాదు. తర్వాతే అన్నీ నేర్చుకున్నాను. ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్నీ అయితే నేను చేయగలను. కొన్ని అయితే రావు, అది రొట్టె చేసేది అలాంటివి అయితే రావు, కానీ అన్నీ అయితే చేయగలను. మా ఇంట్లో వాళ్ళు కూడా నా వంటని అయితే ఇష్టపడతారు. లంచ్కి అయితే నేను ఈరోజు బెండకాయ ఫ్రై చేశాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. అలాగే గోంగూర పచ్చడి అయితే చేస్తున్నాను. ఉత్త బెండకాయ ఫ్రై లేకుండా పచ్చడి కూడా అయితే చేస్తున్నాను. ఇదైతే పట్నం గోగాకు అండి. గోగాకులో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి గోగాకు పట్నం గోగాకు, రెండోది మామూలు గోగాకు. పట్నం గోగాకు అంటే ఏం లేదండి, పులుపు ఎక్కువ ఉంటుంది. మామూలు గోగాకు పులుపు తక్కువ ఉంటుంది. నేను అందుకే గోగాకు కొంచెమే తీసుకున్నాను, ఎక్కువ పులుపు ఉంటుందని. నేనైతే రోట్లోని నూరాని ఈరోజు చట్నీ బాగుంటుందని మేము ఎప్పుడైనా అంతే. ఈరోజు అయితే మా ఇంటి పక్కన ఉన్న ఆయన అయితే చేపలు పట్టుకొని వచ్చినాడు. అవి చూడండి ఎట్లున్నాయో, నాకు దాన్ని చూస్తేనే భయం అనిపించిందని నిజంగా చెప్తున్నాను. ఎంత పొడవుగా ఎట్లున్నాయి చూడండి, అస్సలు చిక్కడం లేదు. అచ్చం పాములాగా ఉంది కదండి, చూడు ఎట్లా కదులుతుందో. మా ఆయన పట్టుకోవడానికి చూస్తుంటే అది అస్సలు దొరకడం లేదు. నల్లగా మీసాలు ఇంత పెద్దగా, అసలుకి చూడ్డానికి అసహ్యంగా ఉందండి, భయంకరంగా ఉంది. నేనైతే ఫస్ట్ టైము చేపను చూసి భయపడ్డాము. మేమైతే ఇవి తినడానికి అయితే అనుకోవడం లేదు, వేరే వాళ్ళకైతే రిటర్న్ ఇవ్వాలనుకున్నాము.